సెకండ్ ఎక్సర్సైజ్ హోంవర్క్. నేను చేసేటి కూడా సార్ మీద పని చేసి చూపెడతా, నీకు చేయలేము. సెకండ్ ఎక్సర్సైజ్ ఏమంటే బాడీలో మీకు ఇక్కడ పెయిన్ ఉన్నా ఏదైనా నేను చెప్పిన 5 మీదనే బిఫోర్ ఆఫ్టర్ చెక్ చేసుకోవడానికి. ఓకే, ఒకసారి లేవండి, మీరు చెక్ చేసుకోండి వాట్ ఈజ్ యువర్ కండిషన్. అంటే బిఫోర్, ఇంతకుముందు మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అందరూ చెక్ చేసుకోండి. ఇంతకుముందు కండిషన్ ఎక్కడ కొంచెం అటు ఇటు నడవండి, ఎందుకంటే కూర్చున్నారు కాబట్టి కూడా తిమ్మిలు పట్టవచ్చు. కొంచెం ఫ్రీ చేసుకోండి బాడీ. ఏంటి సార్? షివరింగ్ టెక్నిక్. ఇప్పుడు గుంటూరు పరిస్థితి చూస్తే చెంటల్ గారి పరిస్థితి. కాబట్టి సడన్గా భగవంతుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని కేదార్నాథ్లో తీసుకుపోయి దించాడు. సడన్గా -10 -5 ఉన్నది అక్కడ. అర్థమైనా? సడన్గా మీరు ఈ 45 నుంచి -5కి వెళ్తారు. వాట్ ఈజ్ యువర్ కండిషన్? చేతిలో ఇవే బట్టలు ఉన్నాయి, స్పెషల్గా మనం బట్టలు తీసుకొని వెళ్ళలేదు. వాట్ ఈజ్ యువర్ కండిషన్? కాబట్టి యూ నీడ్ టు యాక్ట్ 5 seconds లైక్ దట్. ఏం చేయాలి సార్? షివరింగ్ టెక్నిక్. కాబట్టి జస్ట్ ట్రై దిస్. ఓకే, కాబట్టి ప్రతి టెక్నిక్ రూల్ ఏంటిది? క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ ఇట్. మీరు కళ్ళు తెరిచి చేస్తే ఏం లేదు రిజల్ట్. నన్ను అడగకుండా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఓకే, చేసేటప్పుడు చూడండి, మీరు చేసేటప్పుడు కళ్ళు మూసుకోండి. ఓకే, బట్ షివరింగ్ టెక్నిక్ ఏంటంటే చలి ఎక్కువ ఉంది, ఆటోమేటిక్గా చేతుల దగ్గరకు వచ్చేస్తాయి. ఓకేనా సార్? దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? బాగా చదువుతే మీరు కప్పుకోవడానికి బట్టలే వెళ్ళలేదు. ఎస్, నా 5 seconds కంటే ఎక్కువ చేయొద్దు ఈ టెక్నిక్. ఓకే, 5 seconds కంటే ఎక్కువ చేయొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీలో మీరు టెక్నిక్ వాడతాం, ఎప్పుడు చేయడానికి లేదు, రోజుకు ఒకటే సార్ అంతే టెక్నిక్. ఓకేనా? ఎక్కువ చేయొద్దు. ఓకే, రైట్. జస్ట్ కళ్ళు మూసుకుంటాం. నౌ యూ కెన్ ఫీల్ కోల్డ్ అండ్ షివర్. రిలాక్స్. 1 2 3 అంతే. 4 5 ఇంకా మ్యాక్సిమం. ఓకే, జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. రిలాక్స్. రైట్. నటించదు, ఇంకొకళ్ళ కోసం నటించదు. నీకు రాకుండా నేనే చేయలేను. రైట్. నౌ క్లోజ్ యువర్ ఐస్, యువర్ సెల్ఫ్. జస్ట్ ఫీల్ హిమాలయాల్లో ఉన్నాను సడన్గా. ఓకే, నౌ ట్రై యువర్ సెల్ఫ్. 1 2 3 4 5 అంతే. దాని తర్వాత ఇంకా చేయకండి. మందిని చూసేటప్పుడు చూస్తూనే ఉంటారు. నేను ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ క్రీజ్లో పోయినట్టే 6 కొట్టాలనుకుంటాను.